మిత్రమా, నీవు బాధపడితే ఓడ్చేవారు కొందరు, ఇంకా నువ్వు ఎప్పుడు బాధపడతావని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. నీతో ఏ సంబంధం లేకపోయినా సరే నీ ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు మిత్రమా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అలాంటి వారిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టవద్దు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతేగాని చక్కెరలాగా తీపి తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టిన రోజు లేదు, ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు కూడా లేవు. అర్థమైందనుకుంటా. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. అలాగే నీవు విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు మిత్రమా. నీ విజయం చూసి ఈ లోకమే హర్షధ్వనాలు చేయాలి. సింహం ఎప్పుడూ కూడా సింహాసనం కోసం ఏ రోజు కూడా పాకులాడదు. ఎందుకంటే అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతుడికి గుంపుతో అస్సలు పని లేదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నే అస్సలు తగ్గదు. ఈ రాత్రికి పడుకుంటే తెల్లవారి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి? ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు. ఈ జన్మకు అర్థమే మారిపోతుంది మిత్రమా. ఈ జన్మకి బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది దూరమైతే తిరిగి దగ్గరవ్వడం చాలా కష్టం. గుర్తుపెట్టుకో మిత్రమా, ఏదైనా సరే నీ వల్ల తప్పు జరిగినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ నీ తప్పును మన్నించి దానిని సరిదిద్ది నీకు తోడుండేవారు చాలా తక్కువ. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టొద్దు. నీవు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి ముందు కూడా చేతులు కట్టుకొని నిలబడవద్దు మిత్రమా. అలా చేతులు కట్టుకోవడం అలవాటు చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరు చెప్పు చేతల్లో బ్రతకాల్సిందే. మిమ్మల్ని ఎవరైనా ఎంత అవమానించినా సరే అస్సలు అధైర్య పడకండి. తల ఎత్తుకొని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ యొక్క శత్రువుని బాధ పెట్టేటటువంటి ఆయుధమని ఎప్పటికీ కూడా మర్చిపోకండి. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి, కానీ ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకొని పోయే మనస్తత్వం ఉండాలి. ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే నీ చిరునవ్వుతోనే బ్రతకాలి మిత్రమా. ప్రశ్నించినదే ఎటువంటి సమాధానం దొరకదు, ప్రయత్నించినదే కోరుకున్నది దక్కదు, అడుగు వెయ్యనిదే కాలం అస్సలు కదలదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యు. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికతో వచ్చే కష్టాలను భరించండి. పిరికి వాళ్ళకి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతులకి అవకాశం అనేది కనిపిస్తుంది. ఆపదలు అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవితంలో ముందుకు సాగే వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. నీ జీవితంలో వెలిగే లేదని చీకట్లోనే స్థిరపడిపోకండి. జీవితంలో చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోవండి. చేసే ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని అస్సలు వెనకడుగు వేయకండి. మీ ధైర్యంతో భయం దాటి ముందుకు వెళ్ళండి. బాధలు ఎక్కువగా ఉన్నాయని కృంగిపోకండి. ఒక చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు మాత్రం చాలా తక్కువ. కానీ అందరూ కూడా పూలని చూస్తారు, ఎక్కువగా ఉన్న ఆకుల్ని ఎవరు కూడా చూడరు మిత్రమా. దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది, అలాగే కానీ దెబ్బలు కొట్టినటువంటి సుత్తి మాత్రం ఎప్పటికీ కూడా అలానే సుత్తులాగానే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు కూడా నొప్పి విలువ తెలుసుకున్నవాడే మహానీయుడవుతాడు. అలా కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు
ఎప్పటికీ కూడా ఉన్న దగ్గరే ఉండిపోతాడు. నీ జీవితంలో ఇప్పుడు ఉన్న కష్టం ఎప్పుడూ ఉండదు మిత్రమా. సంతోషాలు రాక మానవు. కాబట్టి వచ్చిన కష్టాల్ని ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితి బట్టి అతని భవిష్యత్తుని ఎప్పుడు కూడా అంచనా వేయకండి. రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంలా మార్చేయగలదు. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు. అదే ఒక్క అగ్గిపుల్లతో కొన్ని లక్షల చెట్లను కాల్చి బూడిద చేయవచ్చు. కాబట్టి ఎవరికంటే కూడా తక్కువ కాదు మిత్రమా. ఎవరికంటే ఎక్కువ కూడా కాదు. కాలాన్ని బట్టి వాటికి ఉండే విలువ మారుతూనే ఉంటుంది. ఒక ఆడది నిన్ను చూసి తల దించుకుంటుంది అంటే నిన్ను చూసి తను సిగ్గుపడుతుందని అర్థం. నిన్ను చూసి తల తిప్పుకుంటుంది అంటే నీపైన అసహ్యంతో అని అర్థం మిత్రమా. ఒక స్త్రీ నిన్ను చూసి తల దాచుకుంటుంది అంటే నువ్వంటే తన భయపడుతుందని అర్థం. అదే ఒక ఆడది నిన్ను తలెత్తి తన కళ్ళలోకి చూసి మాట్లాడమంది అంటే తాను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందని అర్థం. అర్థమైందనుకుంటా. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళని తల దించుకునేలాగానో తల తిప్పుకునేలాగానో లేక తల దాచుకునేలాగానో కాకుండా తల ఎత్తుకునేలా నిన్ను తన గుండెలకు హత్తుకునేలా ఉండాలి. అది నిజమైనటువంటి మగతనం. అంటే మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని ఎప్పుడు కూడా అరుస్తూ ఉంటాడు. జ్ఞాని మౌనంగా ఉంటాడు. మీరు కావాలనుకున్నప్పుడు ఏది కూడా రాదు మిత్రమా. నీకు రావాలని రాసి పెట్టింది ఏది కూడా ఆగదు. అలా అని రాలేదని కృంగిపోకండి. వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ కర్మలో భాగమే. కానీ జరిపించేదంతా కూడా ఆ భగవంతుడే. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, వాగేవాడితో రహస్యాలు చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్స్ అస్సలు చేయకూడదు. తెలివైన వాడితో ఎప్పటికీ కూడా పోటీ పడకూడదు. తెగించిన వాడితో ఎప్పటికీ కూడా తలపడకూడదు మిత్రమా. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది. అలాగే కొన్ని పరిస్థితుల్లో అతిగా స్పందించకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోవడం చాలా మంచిది. భగవంతుడికి పెట్టే దండం ఆకలితో ఉన్నవాడికి పెట్టే అన్నం. ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఎప్పటికీ కూడా ఊరికే పోవు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవి నిన్ను తిరిగి ఆదుకోక మానవ మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.